49వ వార్డుకి సంబంధించి సుమారు 2,24,00,000 నిధులతో సామాజిక భవనం, ఓపెన్ జిమ్, అదేవిధంగా దీర్ఘకాలిక సమస్యగా ఉన్న 10 సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక సమస్యగా ఉన్న బర్మా క్యాంప్ రోడ్ ఓవర్సీ జంక్షన్ హైవే దగ్గర నుంచి సిఐఎస్ఎఫ్ క్వార్టర్ దోచుకున్న రోడ్ని వెడల్పు చేసి పూర్తిగా ఈ రోడ్ని కొత్తగా ఫార్మేషన్ చేయడం కోసం 1,98,00,000 నిధులతో అభివృద్ధి చేయడం జరిగింది. ఈ రోడ్డుని ఈరోజు ఓపెన్ చేయడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఇది బాగా జనసాంద్రత ఉన్న ప్రాంతం. 48వ వార్డు, 49వ వార్డుకి సంబంధించిన ప్రజలే కాకుండా 47వ వార్డుకి సంబంధించి అటువైపు నుంచి వచ్చేవారు కూడా చాలా మంది ఈ రోడ్ని యాక్సెస్ కింద వాడటం జరిగింది. మనందరికీ కూడా తెలిసిందే, గతంలో ఇది బస్ రూట్ కూడా, వాస్తవానికి అయితే బస్ రూట్ కూడా, తర్వాత కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ వల్ల ఇది ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఎందుకంటే ఈ రోడ్ని వైడింగ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే సుమారు ఈ 2 వార్డులు ఆ పక్కన ఉన్న వార్డు కలిసి 50 నుంచి 60,000 పాపులేషన్ సంబంధించి ఏదన్నా గడిచిన 4.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్స్, డ్రైన్స్, పార్క్స్, అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్, హాస్పిటల్స్, బలిల్ గ్రామ్స్, విద్యుత్ సమస్యలు, మంచినీటి సదుపాయాలకు సంబంధించి, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అప్గ్రేడ్ సంబంధించి ఎంత ఖర్చు పెట్టేవనేది ప్రభుత్వం కూడా ఎస్టిమేట్ చేస్తే 415 కోట్ల రూపాయలకు సంబంధించి 415 కోట్ల రూపాయలు సంబంధించి పనులన్నీ కూడా పూర్తవడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా 41.5 కోట్లకు సంబంధించి సుమారు 39 నుంచి 41.5 కోట్లకు సంబంధించి శాంక్షన్ కూడా జరగడం జరిగింది. ఈ నియోజకవర్గ చరిత్రలో ఇది రికార్డు. ఎందుకంటే రికార్డు అంటే ఇది నిధులు వెచ్చించడం. గతంలో మెటీరియల్ కాస్ట్ చూసుకున్నా సరే కొన్ని 4 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం మెటీరియల్ కాస్ట్ చూసుకున్నా సరే పెద్ద ఎత్తున చేసింది. అన్నిటికంటే కూడా ముఖ్యంగా మనం చేసింది విద్య, స్కూల్స్ సంబంధించి గతంలో ప్రభుత్వ స్కూల్స్ని నిర్వీర్యంగా ఎందుకులే ప్రభుత్వ స్కూల్ అనే పరిస్థితుల నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ పాఠశాల కూడా నాడు నేడు పథకం ద్వారా వందలాది కోట్ల రూపాయలు వెచ్చించి చేయడంతో పాటు ప్రాథమికంగా 3 స్కూల్స్ని, రైల్వే న్యూ కాలనీ, అదేవిధంగా 54వ వార్డులో ఉన్న రుద్దినగర్ స్కూల్, అదేవిధంగా 47వ వార్డులో రామ్జీ ఎస్టేట్లో ఉన్న స్కూల్, ఈ 3 స్కూల్స్ని కూడా స్మార్ట్ సిటీ స్కూల్స్ కింద తీసుకుని ఈ 3 స్కూల్స్కే 6,35,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది.